ఈ రోజు మన ఇంట్లో కువైట్ స్పెషల్ చికెన్ మజ్బూజ్ చేసుకొని పార్టీ చేసుకున్నాం. ఎలా చేసామో చూపిస్తా చూడండి. మనం ఎన్ని కేజీలు చేసుకున్నాం దానికి సరిపడా నూనె, ఎర్రగడ్డ, పచ్చిమిరకాయ, పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి. చికెన్ పెద్ద ముక్కలుగా కొట్టించుకొని పసుపు ఉప్పు వేసి కడుక్కోవాలి. ఎర్రగడ్డ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలను వచ్చేసి దాంట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పైకి కిందికి మంచిగా మిక్స్ అయిన తర్వాత ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని మద్రాస్ మసాలా అని చెప్పి సూపర్ మార్కెట్ లో దొరికితే అది తీసుకొని వచ్చి కొద్దిగా వేసుకోవాలి. ముక్కలు ఉడికిన తర్వాత ముక్కలు మాత్రమే పక్కకు తీసి చికెన్ ఉడకబెట్టిన వాటర్ ని కొలతేసుకొని బియ్యం అయితే వేసుకొని సరేసి పెట్టుకోవాలి. ఉడికిన చికెన్ ముక్కలు తీసుకుని వెళ్ళి పెనంలో నూనె పోసి ముక్క ఎర్రగా కాగేంత వరకు కాల్చుకోవాలి. కువైట్ లో వచ్చేసి ఓవెన్ లో చేసుకుంటారు, మనకు అలా కుదరదు కాబట్టి నూనెలో చేసుకోవాలి. రెడీ అయిపోయిన రైస్ పైన ముక్కలు 10 నిమిషాలు పెట్టి సర్వ్ చేసుకోవాలి. ఫస్ట్ నానమ్మ కొట్టించి ఎలా ఉందని అడిగితే బాగుందని చెప్పి పెద్దనాన్న, నాన్న, బాబాయి అందరూ మజ్బూజ్ తిన్నారు. కువైట్ మజ్బూజ్ అంటే ఏంటో తెలియని వాళ్ళు, తినని వాళ్ళు అయితే చాలా బాగుందని చెప్పి మన ఫ్యామిలీ అంతా ఒకే దగ్గర కూర్చొని తింటాం. కువైట్ ఫుడ్ చికెన్ మజ్బూజ్ చేసుకుని దాంట్లోకి డక్కూసు పచ్చికారం చేసుకున్నాం. మేము కలిసి ఉన్నామంటే ప్రతిరోజు పండగే మాకు. మళ్ళీ కువైట్ వెళ్తే ఎప్పుడు వస్తామో తెలియదు కాబట్టి ఫుల్ గా ఎంజాయ్ చేస్తాం. మాకైతే చికెన్ మజ్బూజ్ పిచ్చిగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయాలి. కామెంట్ చేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా బాయ్.